ప్రైజ్ లార్డ్. చేరవచ్చినటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని మహాకృపను బట్టి మరి మీ వద్దకు రావడం జరిగింది. మరి చేరవచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగాను ఆన్లైన్లోనూ దేవుని వర్తమానాన్ని వింటున్నటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఒక ఆత్మీయమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి దయవుంచి మరి చేరవచ్చినటువంటి మీ అందరూ కూడా మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటారని కోరుకుంటూ మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాము. మనం నేర్చుకోబోయే అంశం పేరు యేసుక్రీస్తు వారు తమ శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలోని పరమార్థం ఏమిటి, ఆ ప్రార్థనను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఆ ప్రార్థనను మన ఆత్మీయ ప్రగతికి ఎలా మలుచుకోవాలి అనేటువంటి సందర్భాలను మనం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము గమనిస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి, శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించుము అనేటువంటి ప్రార్థనను యేసుక్రీస్తు వారు తమ శిష్యులకు నేర్పించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఈ యొక్క వచనాలను గమనించగలం. మరి ఈ ప్రార్థనను వారికి నేర్పించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి, ఆ ప్రార్థన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ ప్రార్థనలోని పరమార్థం ఏమిటి, ఆ ప్రార్థనను మన ఆత్మీయ ప్రగతికి ఏ విధంగా మలుచుకోవాలి అనేటువంటి సందర్భాలను మనం ధ్యానిస్తే ఎన్నో ఆశ్చర్యకార్యమైనటువంటి విషయాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం అన్నది దేవుడు రాయించినటువంటి గ్రంథం కనుక బైబిల్లో ప్రతి విషయాన్ని మనం అందరము జాగ్రత్తగా భయభక్తులతో దేవుని సహాయంతో మనం ధ్యానించినట్లయితే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎన్నో విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ ప్రగతిని, మన ఆత్మీయ సంతోషాన్ని మెరుగుపరుస్తూ మనలను దేవుళ్ళలో బలపరుస్తూ మన జీవితాలను దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని చిత్తానుసారంగా కాకుండా బైబిల్లో ఏదో తప్పులున్నాయి, ఏదో చదువుతున్నామని చదువుకుంటూ వెళితే బైబిల్ చదువుతున్న వారికి అర్థం కాదు. అందులో ప్రశ్నలే బయటికి వస్తాయే తప్ప అందులో దాగి ఉన్నటువంటి పరమార్థము మనిషికి అర్థం కాక దేవునికి దూరం అయిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రతిదినము దేవునితో బంధాన్ని కలిగి ఉంటే దేవుడు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయించినటువంటి ప్రతి మాటలోని పరమార్థాన్ని మన అంతరంగంలోకి చేరుస్తాడు. అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు మన హృదయాల్లోకి పంపించి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరి ప్రార్థన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు, ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు, అసలు ఆ ప్రార్థనకు మనకు ఏమైనా సంబంధం ఉందా అని మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. పరలోకమందున్న అనేటువంటి సందర్భాన్ని మనము ధ్యానిస్తే ప్రారంభంలో ఆయన పలికినటువంటి మాట పరలోకమందున్న అంటే ఈ పదము విశ్వాస జీవితానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుడు, పరలోకం ఒకటి ఉందని మనం చూడలేదు. పరలోకం ఉందని చూసామండి, చూడలేదు. మరి పరలోకం ఒకటి ఉందని మనం నమ్మాలి అనేటువంటి విషయము మనకు తెలియపరచడానికి దేవుడు ఆ పదజాలాన్ని ఉపయోగించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పరలోకమందున్న, పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది అని మనతో దేవుడు ఆ యొక్క సందర్భంలో మనకు చెబుతూ ఉన్నాడు. అంటే కనిపించని దానిని నమ్మడమే విశ్వాసం అనేటువంటి సందర్భము మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
11వ అధ్యాయం మొదటి నుంచి మనము ధ్యానించుకుంటూ వస్తే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కంటికి కనిపించనిది ఉన్నది అని నమ్మడమే విశ్వాసము. అంటే పరలోకము మన కంటికి కనిపించదు, అయినా నమ్ముతున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు తోమా గారితో కూడా చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడ నుంచి దేవుడు నరులారా తిరిగి రండి అని చేతులు చాపుతున్నాడు అనేటువంటి సందర్భాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే విశ్వాస జీవితానికి ఈ యొక్క పదము సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. అందుకే నోవహు జలప్రలయంలో కూడా జలప్రలయం రాకముందే దేవుడి మాటను నమ్మి అది వస్తుందని విశ్వసించాడు. ఆనాడు నోవహు గారు ఓడను సిద్ధపరిచాడు. హేబేల్ గారు కూడా పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరలోకం ఉందని అన్నటువంటి విశ్వాసంతో దేవునికి అర్పణను అర్పించి నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా మనము గమనించగలం. అంత మాత్రమే కాకుండా పునాదులు గల ఆ పట్టణం కొరకు మన పితరులందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ధ్యానించుకుంటే విశ్వాస సంబంధమైనటువంటి విషయాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పరలోకమందున్న అనే పదానికి సాదృశ్యం ఏంటి అని ఆలోచన చేస్తే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఒక పరలోకం ఉంది అని మనం చూడకుండానే నమ్మాలి. నెక్స్ట్, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రి అంటే దేవుడు మనకు తండ్రి. అంటే ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. తండ్రితో మనము ఒక బిడ్డ ఏ విధంగా ఉంటాడండి? ఎంత అల్లారు ముద్దుగా, ఎంత గోముగా, కొట్టిన తండ్రి, తిట్టిన తండ్రి, ఏమి చేసినా కూడా కుమారుడు ఏ విధంగా దగ్గరికి వెళుతూ ఉంటాడో మన తండ్రి కూడా మన జీవితంలోకి ఏమి తీసుకుని వచ్చినా, కష్టాలు తెచ్చినప్పటికీ, నష్టాలు తెచ్చినప్పటికీ, వేదన తెచ్చినప్పటికీ, సంతోషాలు తెచ్చినప్పటికీ, ఏవి ఎదురైనప్పటికీ కూడా మనమందరం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుడే తండ్రిగా భావించుకుంటూ దేవునితో బంధాన్ని కలిగి ఉండాలి. ఒక దానియేలులా, ఒక మోషే గారిలా, ఒక యోనా గారిలా. యోనా గారిని మనం గమనిస్తే నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చేయమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త చేసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడి చేయవలసినటువంటి కీడు చేయగా వారిని క్షమించినప్పుడు యోనా గారు కోపగించుకుని దేవుడితో మాట్లాడినట్లుగా మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే దేవుడితో కోపగించుకొని మాట్లాడే అంత సంబంధం ఉంది భక్తుడి కంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడితో కోపగించుకునేంత రేంజ్ ఉందండి యోనా గారికి. అయినప్పటికీ కోపగించుకుని ఆయనతో మాట్లాడాడంటే ఎటువంటి వ్యక్తిగత సంబంధం ఉందో మనకు అర్థం కావాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆనాడు మన పితరులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ఎంతోమంది దైవభక్తులు దేవునితో వ్యక్తిగత బంధాన్ని కలిగి ఉండి దేవుడి మాటలను సమాజంలోకి చేరవేరుస్తూ దేవుడు చెప్పమన్న మాటలను ధైర్యంగా ప్రకటిస్తూ ముందుకు సాగినట్లుగా మనం గమనించగలము. దేవునితో ఒక తండ్రిగా వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకున్నట్లుగా గమనించగలం. అంటే మన జీవితంలో కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. సిద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటే యేసుక్రీస్తు వారి శిలువ యాగం ద్వారా ఆయన రాజ్యంలోకి యాజకులంగా, రాజులంగా ప్రవేశించినటువంటి మనం అందరం కూడా దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనమందరం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మహిమపరచబడడం అంటే దేవుని ఆరాధించడము. అంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే దేవుని నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. అంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఆరాధనకు సాదృశ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. అందుకే ఆనాడు మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో దేవుని ఆరాధించినట్లుగా మనం గమనించగలం. మరి ఈనాడు మనం అందరం కూడా
దేవుడిని ఎంతవరకు ఆరాధిస్తున్నామన్నది మనము పరిశీలన చేసుకోవాలి. ఆరాధించడం అంటే దైవ సన్నిధానంలో దేవుని కీర్తనలతో ఆరాధించాలి, పాటల ద్వారా ఆరాధించాలి, చప్పట్ల ద్వారా ఆరాధించాలి, వాక్యం ద్వారా ఆరాధించాలి, వాక్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని పని చేయటం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. సూర్య చంద్ర నక్షత్రులారా యెహోవాను స్తుతించుడి, ఆరాధించుడి అనేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడు చంద్రుడు దేవుణ్ణి ఆరాధించడం ఏంటండి? వాటికి నోరుందా అండి? లేదు కదా. మరి ఎలా ఆయన్ను ఆరాధిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రారంభంలో సూర్యుడిని ఉదయించి అస్తమించమని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సూర్యుడు అలాగే చేస్తున్నాడు. ప్రకృతిలో ప్రతి పదార్థం కూడా దేవుడు చెప్పినట్లుగా ఉంటున్నాయి. అంటే దేవుని మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ జీవించడమే దేవుని ఆరాధించడము. అంటే దేవుని యొక్క మాటలను సమాజంలోకి తీసుకెళ్ళి దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తూ, దేవుని యొక్క విలువలను తెలియపరుస్తూ, దేవుని యొక్క గుణగుణాలను ప్రచురము చేస్తూ ఆయన నామానికి మహిమ తీసుకురావడమే ఆరాధన. అటువంటి ఆరాధనలో భాగంగా మనమందరము పాలుపందులు పొందుకొని ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా నెక్స్ట్ లేకి మనం వెళ్తే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించడం అంటే, సత్యం అంటే నీ వాక్యమే సత్యము, దేవుని మాటలే సత్యమైనవి, నీ వాక్యమే సత్యము. అంటే యేసుక్రీస్తు వారే సత్యము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు వారు తన మాటల్లో ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఆత్మ అంటే దేవుడు అనుగ్రహించు ఆత్మ. అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి మనం అందరము బాప్తిసం ద్వారా మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత దేవుడు అనుగ్రహించు ఆత్మతో క్రీస్తుని ధరించుకుని దేవుని ఆరాధించే వారంగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, ఆ మాటలోని పరమార్థం. మరి నెక్స్ట్ విషయంలోకి మనం వస్తే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఈ మాట విన్నపానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనించగలము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే దేవునికి మనం విన్నవించుకునే వారంగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అడగకముందే మన అక్కరలు ఎరిగి దేవుడు సమస్తాన్ని తీరుస్తాడు. అయినప్పటికీ ఈ మాటలోని పరమార్థాన్ని మనం గమనిస్తే, ఎల్లవెల్ల ఆయన పిల్లలమైన మనము దేవుని విన్నవించుకునే వారంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో దేశం కొరకు, రాజుల కొరకు, మన దేశ నాయకుల కొరకు, శాంతి భద్రతల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, మన చుట్టూ వారి ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మన యొక్క విన్నపాలు విన్నవించుకోవాలి అన్నది ఈ మాటలోని యొక్క సారాంశం. మన అవసరత కొరకు దేవుణ్ణి అడిగి విన్నవించుకోవాలి. సంఘ అభివృద్ధి కొరకు మన ప్రార్థనలో, మన విజ్ఞాపన ప్రార్థనలో విన్నవించుకోవాలి. సహోదరుల ఐక్యత కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలో విన్నవించుకోవాలి. సంఘమంతా ఏకభావము కలిగి క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రపంచానికి తెలియపరిచే మనసు కలిగి ఉండాలని దేవుని సన్నిధానంలో ఆ విజ్ఞాపన ప్రార్థనలో మనం అందరము విన్నవించుకోవాలి. మన ఆత్మీయ జీవిత ప్రగతి కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థనలో దేవునికి విన్నవించుకోవాలి. మన సహోదరుల కొరకు, మన సహోదరుల మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం అందరము ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ విన్నవించుకుంటే దేవుడు తప్పకుండా భక్తుల మనవి వింటాడు అన్నటువంటి
సత్యాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రుజువుపరిచాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి అనేటువంటి పదాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము అనే పదము విన్నపానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. నెక్స్ట్ సందర్భంలోకి వెళితే మేము క్షమించిన ప్రకారము అనేటువంటి సందర్భాన్ని మనం గమనించగలం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము అంటే కనికరము కలవారంగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. రుణములను క్షమించే వారంగా అంటే సాదృశ్యం దేనికి సాదృశ్యంగా ఉంది ఈ పదమని మనం ఆలోచన చేస్తే కనికరానికి సాదృశ్యంగా ఉంది. అంటే మనము మన రుణస్థులను క్షమించే వారంగా కనికరం కలిగే వారంగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనాలను మనము ధ్యానిస్తే ఒక ధనవంతునికి ఒక వ్యక్తి బాకీ ఉంటాడు, ఎంతో రుణపడి ఉంటాడు. అతడు లెక్కలన్నీ వేసి వడ్డీలన్నీ చెక్ చేసి అదంతా తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు అతడు అయ్యా నా వద్ద ఏమీ లేదయ్యా, నా ఎందుకు కనికరపడి జాలిపడి నన్ను విడిచిపెట్టవయ్యా అని అతన్ని వేడుకున్నప్పుడు ఆ వ్యక్తి అతని ఎందుకు కనికరపడి అతని రుణములను క్షమించెను అనేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటను మేము క్షమించిన ప్రకారము ఆ యజమానుని ఏ విధంగా అయితే ఆ వ్యక్తి మీద కనికరపడి అతడి రుణాన్ని క్షమించాడో మనము కూడా మన సహోదరుల రుణాలను క్షమించే వారంగా, తప్పులను క్షమించే వారంగా, ప్రతి విషయంలో మన్నించే వారంగా, ప్రతి విషయంలో కనికరపడే వారంగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రుణములను క్షమించడము అనేటువంటి పదము కనికరానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము గమనించగలము. అంటే మనం కనికరం గల వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సందర్భానికి వస్తే మా రుణములను క్షమించుము అనే పదము మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పదము పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. ఆ యజమానుడు కనికరపడి అతని రుణములను ఏ విధంగా క్షమించాడో మా రుణములను మీరు క్షమించుము తండ్రి అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. అంటే దైవ సన్నిధానంలోకి మనం వెళ్ళి మన రుణాలను క్షమించమని పశ్చాత్తాప మనసుతో మనము ప్రార్థన చేయాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ గమనించగలం. ఒక వ్యక్తి వెళ్ళి, దేవా నేను ఈ సుంకరి వలె పాపం చేయకుండా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నేను దశంభాగాలు అర్పిస్తున్నాను, సమస్తాన్ని మంచిగా చేస్తూ ఉన్నాను, ఆ దుష్టుని వల్ల నేను ఉండలేదు, అందుకు నీ స్తోత్రములను చెప్పడం జరుగుతుంది. సుంకరి వెళ్ళి దూరంగా నిలవబడి, తండ్రి నీ వైపు కన్నులెత్తుటకైనను నాకు అర్హత లేదు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నా పాపాలు మన్నించి నీ బిడ్డగా నన్ను స్వీకరించు అనేటువంటి మాటలు అతడు చెప్పడం జరుగుతుంది. వీరిద్దరి ప్రార్థనలో దేవుడు సుంకరి ప్రార్థన మాత్రమే అంగీకరించినట్లుగా మనం గమనించగలం. అంటే పశ్చాత్తాపపడేటువంటి మనసుతో మనం మన రుణములను ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంటే మా రుణములను క్షమించుమంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఈ యొక్క పదజాలము దేవుడు మన కొరకు రాయించాడు. దావీదు గారు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అతని గద్దించినప్పుడు వెంటనే పశ్చాత్తాప మనసుతో దేవుని వేడుకొనగా దేవుడు అతన్ని క్షమించి మన్నించి మరలా తిరిగి మంచి జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించగలం. కనుక ఈ పదజాలము పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది కనుక మనం కూడా పశ్చాత్తాపమైనటువంటి మనస్సును కలిగిన వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మన మనసులో ఉంచుకొని నేర్చుకోవాలి. నెక్స్ట్ సందర్భానికి వెళ్తే శోధనలోకి తేగ దుష్టుని నుంచి తప్పించుము అనేటువంటి పదము దేవుని మీద ఆధారపడము అనేటువంటి పదానికి సాదృశ్యంగా ఉంది.
అంటే మనము దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. దుష్టుని ఎదిరించాలి అంటే దేవుడి శక్తి కావాలి కదండి. దేవుడి శక్తి కావాలి కదండి. ఎంతటి బలవంతుడండి వాడు. దేవుడితోనే యుద్ధానికి దిగాడంటే వాడు ఎంత శక్తివంతుడై ఉండాలి. ఆయనను మీరు భయపడకుడి, సాతానును మీ పాదముల కింద చితక తొక్కిస్తానని దేవుడు వాగ్దానం చేసి యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా అపవాదిని ఓడించి మన పాదాల కిందికి తీసుకొచ్చాడు దేవాది దేవుడు. అందుకే మనం దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని ధరించుకుని దుష్టిని ఎదిరించే వారంగా మనము ఉండాలి. మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడితే ఎప్పటికైనా అపజయమే వస్తుంది తప్ప విజయము రానే రాదు. దేవుని మీద ఆధారపడి జీవిస్తే, దేవుని మీద ఆనుకొని జీవిస్తే, దేవుని మాటల ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో విజయాన్ని చూడగలం. మీకు చివరిగా ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. శ్రద్ధగా మీరు ఉంటారని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇజ్రాయెల్ ప్రజలను ఓడించడానికి గొలియాతు అనేటువంటి ఒక బలాఢ్యుడు వచ్చినప్పుడు దావీదు అనేటువంటి ఒక చిన్న బాలుడు యుద్ధంలోకి వెళ్ళి అతను ఓడించడానికి వెళ్ళినప్పుడు అందరు హేళన చేస్తూ అతని మీదకి వచ్చినప్పుడు అతను చెప్పినటువంటి సమాధానాన్ని వింటే చాలా ఆశ్చర్యం చేస్తుంది. యుద్ధము యెహోవాదే. అంటే దావీదు గారు దావీదు మీద ఆధారపడి యుద్ధానికి దిగలేదు, దేవుని మీద ఆధారపడి యుద్ధానికి దిగాడు. కనుకనే విజయము ఆయనను వరించింది. అంటే దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము, శోధనలోనికి మమ్మల్ని తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము అనగా దేవుని మీద మనం ఆధారపడాలి అన్నది ఆ పదములోని యొక్క పరమార్థము. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు గారు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి గొలియాతును జయించి విజయాన్ని పొందుకున్నాడో, ఆ ఒక్క విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో శత్రు దేశాల మీద దాడి చేసినప్పుడు దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆయన యుద్ధాలు చేసి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం గమనించగలం. ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విన్నవించుకొని దేవునికి చెప్పుకొని దేవుని మీద మాత్రమే ఆధారపడి ముందుకు సాగిపోయాడు. అదేవిధంగా మనం కూడా ముందుకు సాగిపోవాలి, దేవుని మీద ఆధారపడాలి. టోటల్గా ఈ పాఠంలోని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలోని ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, పరలోకమందున్న అనగా విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. రెండవదిగా మా తండ్రి, అంటే తండ్రితో వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అనేటువంటి పదంలోని పరమార్థాన్ని దేవుని ఆరాధించడానికి సాదృశ్యంగా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనేటువంటి పదములోని పరమార్థం అనగా మనము దేవునికి ఎల్లవేళలా మన విన్నపాలను విన్నవించుకోవాలి అనేటువంటి సందర్భం గురించి మనం తెలుసుకుని ఉన్నాము. ఆ రుణస్థులను క్షమించిన ప్రకారము అనేటువంటి పదము కనికరానికి సాదృశ్యంగా ఉందని తెలుసుకున్నాము. మా రుణములను మీరు క్షమించుము అనేటువంటి పదములోని పరమార్థాన్ని కూడా గమనిస్తే పశ్చాత్తాపం గల మనస్సు మనం కలిగి ఉండాలన్నటువంటి సందర్భం గురించి మనము ధ్యానించుకున్నాము. అదేవిధంగా శోధనలో నుంచి మమ్మల్ని తప్పించుము, దుష్టుని బారి నుంచి మమ్మల్ని కాపాడుము అనేటువంటి విషయంలోని పరమార్థాన్ని మనం గమనిస్తే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము గమనించాము. కనుక విశ్వాస జీవితంలో ముందుకుంటూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటూ దేవుని ఆరాధిస్తూ కనికరం అనే మనస్సును కలిగి క్షమించే వారంగా ఉంటూ పశ్చాత్తాపం గల మనస్సును మనం కలిగి ఉంటూ విజ్ఞాపనం ద్వారా దేవునికి విన్నవించుకుంటూ పశ్చాత్తాపం గల మనస్సు కలిగి ఉంటూ దేవుని మీద ఆధారపడుతూ జీవించాలన్నది ఈ యొక్క ప్రార్థనలోని ముఖ్య సారాంశం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ
ఆన్లైన్లోనూ ఓపికతో వినేటువంటి విశ్వాసులకు, దైవ సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి విన్నటువంటి మాటలను మనం విడిచిపెట్టే వారంగా ఉండకుండా మరి అనేకులకు తెలియపరిచి, ఆ మాటల్లోని పరమార్థాన్ని అనేకులకు తెలియపరిచి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ మాటలు మనం నేర్చుకుని అనేకులకు మీరు కూడా తెలియపరుస్తారని ఆశపడుతూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు మాతో స్పష్టంగాను సూటిగాను మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మరి విన్న మీ మాటలను విడిచిపెట్టే వారుగా మీ పిల్లలు ఉండక, చెప్పువాడనై నేను ఉండక తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి మాటలన్నిటికీ తల వంచి మీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని చేరవచ్చినటువంటి మా అందరికీ మీరు ప్రసాదిస్తారని నమ్ముచు యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవిలా వచ్చి ఆ బటన్ నొక్కుదురా, ఆ నల్ల బటన్ నొక్కు, నల్ల బటన్.